మా ఇంటిని ఇంత డెకరేషన్తో ఇప్పుడే చూస్తున్నా. నా బంగారు తల్లి తల్లి కాబోతూ ఉంటే ఈ ఇంటిని ఈ మాత్రం అలంకరించకుండా ఎలా ఉంటుంది చెప్పమ్మా? అమ్మా నవ్య, బ్రాహ్మణిని లోపలికి తీసుకెళ్ళు. ఓకే రా. ప్రీతి, ఇక్కడ ఏసీ లేదు, ఫ్యాన్ ఉన్నా గాలి లేదు. ఇది సరిపోనట్టు వీళ్ళ ఓవర్ యాక్షను, ఎమోషను భరించలేకపోతున్నాను. నాది కూడా సేమ్ ఫీలింగ్, కానీ తప్పదు. ఉంది. బ్రాహ్మణి, ఏంటమ్మా బ్రాహ్మణి, బాధ దేనికి? రాహుల్ ఏం చేశాడు? ఏం లేదు మేడం, ఈ ఇంట్లో కంఫర్ట్ గా ఉంటుందో లేదో అని, పాపం ఈ ఒక్కరోజు ఎలా ఉంటారో అని చాలా ఫీల్ అవుతోంది. నాకు నా కొడుక్కి మనుషులు ముఖ్యంగాని లగ్జరీలు కాదమ్మా. దాని గురించి నువ్వేం ఆలోచించుకో. ఇదిగో ఈ చీర నీ శ్రీమంతం ఫంక్షన్ కోసం తెచ్చాను. ఏయ్, ఓపెన్ చేసి చూడమ్మా, కలర్ నీకు నచ్చిందో లేదో. మీ సెలెక్షన్ మీద నాకు నమ్మకం ఉంది మేడం. అయినా సరే ఓపెన్ చేసి చూడు. చాలా బాగుంది మేడం. మీరు కూడా శారీ తీసుకొచ్చారా? మీరు మర్చిపోయి ఉంటారేమోనని నేను కూడా శారీ తీసుకొచ్చాను. నా కోడలు గురించి నేనెందుకు మర్చిపోతాను రాహుల్? అన్నయ్య, నువ్వేం కలర్ తెచ్చావో నేను చూస్తాను. ఏది? వావ్, ఇది కూడా చాలా బాగుంది. ఇదిగో. మరి ఏ చీర కట్టుకుంటావు? రెండు నీకు నచ్చాయి కాబట్టి ఏది కట్టుకున్నా నాకు ఓకేనన్నా. భార్యాభర్తల మధ్య నాకు పోటీ ఎందుకు? నీ ఇష్టం బ్రాహ్మణి. బ్రాహ్మణి, ఈ రెండిట్లో విచ్ వన్ యూ ప్రిఫర్? నాకు ఇవి రెండు నచ్చాయి. కానీ ఫంక్షన్కి ఒకటే కదా కట్టుకోవాల్సింది. డిసైడ్ చేసుకో బ్రాహ్మణి. నిన్ను కూతుర్లా భావించే మా మేడం తెచ్చిన చీర కట్టుకుంటావో లేక
నిన్ను ప్రాణంగా ప్రేమించే మా అన్నయ్య తెచ్చిన చీర కట్టుకుంటావు. ఏమైందన్నయ్య? ఏం ఆలోచిస్తున్నావు? మీ అన్నయ్యకి ఏదో గుర్తొచ్చినట్టుంది నవ్య. చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారేమో. ఇబ్బంది ఎందుకు? నా సరస్సుకి ఎప్పుడు కన్ఫ్యూషన్ వచ్చినా ఇలానే వేలు చూపించి అడిగేది. నీకు ఫస్ట్ నుండి నవ్య ట్రైనింగ్ బాగా ఇచ్చింది. తనే ఇలా చేయమని చెప్పు ఉంటుంది. అన్నయ్య, నేనేమీ చెప్పలేదు. ఇనఫ్ నవ్య, ఆ మాత్రం నేను కనిపెట్టలేను. నేను బ్రాహ్మణిగా ప్రేమిస్తున్నానని చెప్పినా ఇంకా సరస్సుని ఎందుకు గుర్తు చేయాలనుకుంటున్నావు? తను నేనే కాబట్టి. సాక్ష్యాలు చూపించినా మీరు నమ్మడం లేదు కాబట్టి. బ్రాహ్మణి ప్లీజ్, మీ నాన్న ఎంతో ముచ్చటపడి నా మాట మీద నమ్మకం లేనప్పుడు నా ప్రేమని మాత్రం ఎందుకు నమ్ముతారు? ఎప్పుడు ఇలా పక్కకొచ్చి ఆలోచించడం కాదు. ఏదైనా ప్లాన్ చెయ్యి, ఫలితం ఉంటుంది. ఆ ఫలితం ఇచ్చే దారి కోసమే చూస్తున్నాను వనజక్క. ఇంకెంతకాలం చూస్తావు? రాహుల్ని పెళ్లి చేసుకుందామని ప్రాణాలకు తెగించి మరీ స్టంట్ వేసి మరీ ఇంటికొచ్చావు. యూజేముంది? పెళ్లి ఎలాగో ఆపలేకపోయావు. తర్వాత మొన్న పూజ కూడా ఆపలేకపోయావు. ఈరోజు సీమంతం జరుగుతుంటే చూస్తూ కూర్చుంటున్నావు. పూజ రోజు ప్లాన్ కేవలం నీ కన్ఫ్యూజన్ వల్లే ఫెయిల్ అయింది. అందులో నా తప్పేం లేదు. సర్లే, అప్పుడు తప్పంటూ నాదే. ఇప్పుడు నీ వల్ల ఏం మంచి జరుగుతుందో చెప్పు. ఆల్రెడీ మేడం బ్రాహ్మణి అంటే ఎంత లవ్ కేర్ చూపిస్తుందో చూసావు కదా. రేపు బిడ్డ పుట్టిన తర్వాత ఈ బ్రాహ్మణినే సరసు అని తెలిసినా ఏ లాభం ఉండదు. అందుకే ఇప్పుడే వెళ్ళి మేడంకి రీజన్ చెప్పు. చెప్పే. అలా చెప్తే ఆంటీకి కోపం వస్తుంది, కేకలేస్తుంది. కానీ రాహుల్కి మాత్రం సరసు మీద ప్రేమ పుడుతుంది. ఆంటీనే కాదు, ఎవ్వరినైనా ఎదిరించే ధైర్యం వస్తుంది. ఈ నిజం వల్ల నాకు జరిగే మంచి కన్నా సరసుకి జరిగే లాభమే ఎక్కువ. అయితే ఇప్పుడేం చేస్తావు? అందరి ముందు మంచితనం నటిస్తూ డూడు బసవన్నలా తల ఊపుతూ తిరుగుతుంటావా? వనజక్క, నువ్వు నా ఈగోని హర్ట్ చేస్తున్నావు. చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడుతున్నావు.
నువ్వేదో సాధిస్తావు, పెద్ద కోడలుగా ఈ ఇంటి పెత్తనం అప్పగిస్తావని నిన్ను నమ్ముకుంటే మొత్తం సర్వనాశనం చేశావు. ఈ సీమంతంగాని పూర్తయితే నువ్వు నేను ఉన్నా లేనట్టే, విలువ పోయినట్టే. పోదు వనజక్క, నేను ఇక్కడే ఉండి అనుకున్నది సాధిస్తాను. ఏ బిడ్డని చూసుకొని ఇంట్లో వాళ్ళందరూ మురిసిపోతున్నారో ఆ పిండాన్ని కడుపులోనే కరిగించేస్తా. సీమంతం రోజునే సంతోషాన్ని దూరం చేస్తాను. అంటే ఏంటి, అబార్షన్ అయ్యేలా చేస్తావా? కానీ ఈ టైంలో అలా చేస్తే సరసు ప్రాణాలకు కూడా ప్రమాదం కదా. పోతే పోను, ఒక దెబ్బకి 2 ప్రాణాలు, దరిద్రం వదిలిపోతుంది. అయ్యో వనజక్క, ఈ ప్లాన్లో నువ్వు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, నాకు హెల్ప్ చేయాలి. నేనా? వద్దులే ప్రీతి, ఏదో ఆవేశంలో నేను రెచ్చగొట్టాను, కానీ ఇంత వైలెన్స్ ని హ్యాండిల్ చేయడం, ఈ పాపాన్ని మోయడం నా వల్ల కాదులే. అయితే బతుకున్నంతకాలం బానిసలా ఉండిపోతావా? పేరుకి మాత్రమే పెద్ద కోడలుగా మిగిలిపోతావా? అలా జరగకూడదు అంటే నేను చెప్పింది చెయ్యి చాలు. మన మీద ఎవ్వరికి అనుమానం రాకుండా నేను చూసుకుంటాను. సరే. సీమంతం రోజునే ఆ సరస్సు సంతోషం అంతమవుతుంది. పోయే ప్రాణం మన కోరికని నెరవేరుస్తుంది. వనజక్క, నార్మల్గా ఉండుక్క, లేదంటే ప్లాన్ స్టార్ట్ చేయకుండానే ఫ్లాప్ అవుతుంది. పిన్ని, ఫంక్షన్కి వచ్చే గెస్ట్లకి గిఫ్ట్లు ఏమిస్తున్నారు? గిఫ్ట్లంటే? తేజ వెళ్ళింది ఆ గిఫ్ట్ కోసమే కదమ్మా, మళ్ళీ వాళ్ళని అడుగుతావేంటి? అంటే అవి మన తరపునిచ్చేవి కదా మావయ్య గారు, వీళ్ళేమైనా ఇస్తారో లేదోనని. మనం కాదు, మనందరం. వాగ్దేవి చిన్న కోడలి సీమంతం పుట్టింట్లో జరుగుతున్నా తన హోదా ఎక్కడా తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. మిమ్మల్ని తక్కువ చేయాలని కాదండి, అందరితో పాటు ఈ వేడుక ఘనంగా చెయ్యాలన్నదే నా తపన. అందుకే వచ్చిన గెస్ట్లందరికీ సిల్వర్ ప్లేట్స్ని గిఫ్ట్గా ఇస్తాను. ఏంటి, అందరికీ వెండి పళ్ళాలా? అవును, నీక్కూడా కావాలంటే నువ్వు తీసుకో. మేడం, రిటర్న్ గిఫ్ట్లు తీసుకొచ్చానా? సరే. ఇలా గిఫ్ట్ల గురించి మాకు నిజంగా ఆలోచన లేదండి. అలాంటిది మీరు మా ఆలోచనని అందరంత ఏర్పాట్లు చేశారు. మీలాంటి గొప్పవాళ్లతో సంబంధం నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలమండి. మీ అమ్మాయి విషయంలో మేం కూడా అంతే అదృష్టంగా ఫీల్ అవుతున్నామండి. చూసావా ప్రీతి, పెద్ద కోడలన్న గౌరవం కూడా లేకుండా నా చేతికి చెప్పిస్తానని ఎలా చెప్తున్నారో?
మిస్టేక్ ఆంటిది కాదక్కా, అంతలా మార్చి మాయ చేసిన ఆ సరస్వతి. దానికి బుద్ధి చెప్పే ప్లాన్ రెడీ అయ్యింది. నేను సిగ్నల్ ఇచ్చినప్పుడు హెల్ప్ చేయడానికి రా. అమ్మా నవ్య, బ్రాహ్మణిని తీసుకురా. ఏంటి ఉడికి ఉడికిన ఫ్రైడ్ రైస్ తిన్నట్టు మొహం అలా పెట్టావు? ఏం లేదండి, ఇంటికి పెద్ద కొడుకైనా మీరెంత కష్టపడుతున్నారో అని ఫీల్ అవుతున్నాను. నా గురించి ఫీల్ అవ్వడం కాదు, జిడ్డులో ఒక చోట నిలబడిపోకుండా పెద్ద కొడలుగా పద్ధతిగా బిహేవ్ చేయి. అంతకుమించి నాకేమవుతావు. సరసు, ఈ చీర కట్టుకున్నావేంటి? అన్నయ్య తెచ్చిన శారీ కలరు ఇంతకన్నా బాగుంది కదా. బాధ అనేది నీటిలో కలిసిపోయే రంగులో ఉండదమ్మా, ఎప్పటికీ చెరగని నమ్మకంలో ఉంటుంది. నమ్మకం లేని ప్రేమ పైకి ఇంద్రధనుసులా కనిపించినా పట్టి చూస్తే మాత్రం వెలిసిపోయినట్టే ఉంటుందమ్మా. సరే, వెళ్దాం పద. వాగ్దేవి, ఏమైంది? ఏంటి అలా చూస్తున్నావు? బ్రాహ్మణి ఈ చీర ఎందుకు కట్టుకుందా అని. ఆ చీర అది నువ్వు తెచ్చిచ్చిందే కదా. అవునండి, కానీ దీనికన్నా రాహుల్ కొన్న చీర చాలా బాగుంది. బ్రాహ్మణి అదే కట్టుకుంటుంది అనుకున్నాడు. ఏంటో వీళ్ళ పద్ధతులు నాకేం అర్థం కావడం లేదు. అర్థం అవడం కాదు, అనవసరంగా నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. చీర దగ్గర కూడా తన భర్త కన్నా నీకు విలువిచ్చిందని సంతోషపడక ఏంటి నీ అనుమానం? అనుమానం ఏం లేదండి. ముందు మాకు కదమ్మా. ముందు మీ అత్తయ్య మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా, వెళ్ళు. ఆగు బ్రాహ్మణి, ఏంటండి మీరు బ్రాహ్మణి ప్రెగ్నెంట్ అని మర్చిపోయారా? ఈ టైంలో కాళ్ళకి దండం పెట్టడం, బెండ్ అవ్వడం కరెక్ట్ కాదు. తన నుంచునే నమస్కారం పెడుతుంది, మీరే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అడ్జస్ట్ చేసుకోవడం కాదు రాహుల్, ఈ టైంలో ఆడవాళ్ళు నిలబడే దండం పెడతారా? పెద్దవాళ్ళు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారా? ఓకే అన్నయ్య.
ఇవన్నీ మీకు కొత్త గాని మన ఆచారం ట్రెడిషన్లో ఇది ఒక భాగం రాహుల్. రాహుల్కి బ్రాహ్మణి మీదున్న ప్రేమ కన్నా కడుపులో ఉన్న బిడ్డకేమవుతుందోనన్న కంగారు ఎక్కువగా ఉంది. ఫస్ట్ టైం తండ్రి కాబోతున్నాడు. ఆ మాత్రం లేకపోతే ఎలా ప్రీతి? ఇంత గొప్ప అల్లుడు దొరకడం నిజంగా మా అదృష్టం అండి. అదృష్టం కాదండి, నా దురదృష్టం. ఆయన చూపించే ప్రేమ కేవలం నా మీదే తప్ప నా కడుపులో ఉన్న బిడ్డ మీద కాదు. మీకు కనిపిస్తుంది నటన అని మీకు తెలియడం లేదు. నిజంగా రాహుల్ బాబు ఇంత అపురూపంగా చూసుకుంటే ఎంత బాగుండేది. నాకు ఏ బాధ ఉండేదే కాదు. అమ్మా, అల్లుడు నువ్వు వెళ్ళి మీ అత్తమామల ఆశీర్వాదం తీసుకోండమ్మా. బ్రాహ్మణి, ముందు వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకో.